ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి పింఛన్ విధానాన్ని మారుస్తూ కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో ఏదైతే యూపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి ఇప్పుడు తీసుకొచ్చే విధానాలు అంటూ కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి వారి స్పందన తెలుసుకుందాం. అసలు ఏంటి అనేది చెప్పడన్నా, పాత విధానం ఓపీఎస్ని ఎందుకు కావాలంటున్నారు, కొత్త విధానాన్ని యూపీఎస్ని ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు పింఛన్స్ విషయంలో? సార్ నమస్కారం సార్, మేము సంగారెడ్డి జిల్లా నుండి వచ్చాం. సో పాత విధానం ఏదైతే ఉందో 1980 పెన్షన్ రూల్ ఏదైతే ఉందో, ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినటువంటి తర్వాత ఆయన ఆనాడు రిటైర్డ్ అయినటువంటి బేసిక్ పేలో 50% ఆయనకు పెన్షన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. మరి ఈరోజు తీసుకున్నటువంటి యూపీఎస్ విధానం అనేటువంటిది ఏదైతే ఉందో, మాకు సిపిఎస్ ఉద్యోగులుగా ప్రతి నెల బేసిక్ ప్లస్ డిఏలో 10% కట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి కట్ చేసి అది యూటీఐ కానీ ఎల్ఐసిలో కానీ అంటే మ్యూచువల్ ఫండ్లో కానీ పెట్టుబడి పెట్టడం అనేటువంటి జరుగుతుంది. మరి ఆ పెట్టుబడి పెట్టి అది ఎప్పుడు దాని యొక్క డౌన్ అవుతుంది, షేర్ మార్కెట్లు అనేటువంటిది ఎప్పుడు పెరుగుతుంది అనేటువంటి తెలియని పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ రోజు కనుక తీసుకున్నట్లయితే గత 16-18 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అవుతూ వస్తూ ఉన్నారు. మొన్ననే రీసెంట్గా జనవరి 31వ తారీఖున ఒక ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రుడు రిటైర్డ్ కావడం జరిగింది. ఆయనకు 3,472 రూపాయలు పెన్షన్ రావడం అనేటువంటి జరిగింది. సో ఆయనకు గ్రాస్ శాలరీ 1 lakh పైన గ్రాస్ శాలరీ ఉండేది. ఆయనకు 68,700 రూపాయల బేసిక్ పే ఉంది. ఈ రోజు కనుక జీపీఎఫ్ విధానంలో కొనసాగి కనుక ఉండుంటే మరి ఆయనకు ఖచ్చితంగా 40-50 వేల రూపాయల పెన్షన్ వచ్చేది. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఈ పెన్షన్ అనేటువంటి లేక సిపిఎస్ విధానంలో 3,437 రూపాయలు అనేటువంటిది ఏ విధంగా సరిపోతాయి? మరి ఆ రిటైర్డ్ అయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మరి ట్యాబ్లెట్లకు అనేక రకాలైనటువంటి రోగాలు పడి ట్యాబ్లెట్లకు సరిపోయేటువంటి పరిస్థితులు కూడా లేరు. మరి ఇక తీసుకొచ్చినటువంటి యూపీఎస్ విధానం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ యూపీఎస్ విధానంలో కూడా వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి తర్వాత 50% బేసిక్ ఇస్తామంటున్నారు. కానీ ఇప్పుడు నేను 16 సంవత్సరాల సర్వీస్ ఉంది నాది, ఇంకొక 16 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 32 సంవత్సరాల నాటికి ఒక 40 లక్షలు నా అకౌంట్లో ఉన్నాయి అనుకుంటే ఉన్నటువంటి అమౌంట్ మొత్తం వాళ్ళు తీసుకుంటారట. సో అమౌంట్ మొత్తం తీసుకొని చివరిగా బేసిక్ పేలో 50% ఇవ్వడం అనేటువంటి జరుగుతుందట. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేటువంటిది ప్రభుత్వాన్ని మేము మరి డిమాండ్ చేస్తున్నాం. దయచేసి యూపీఎస్ విధానం అనేటువంటిది వెనుకకు తీసుకోవాల్సిందిగా మరి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం సార్. సో నిజంగానే అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు స్పందించారు? 100% ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగే అంటే పెద్ద ఎత్తున ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో సిపిఎస్ విధానం అనేటువంటిది రద్దు చేసి ఓపీఎస్ విధానం అనేది తీసుకురావడం అనేటువంటి జరిగింది. గత 5 కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల లోపల ఈ ఓపీఎస్ విధానం అనేటువంటిది అమలు పరచడం అనేటువంటి జరిగింది. మరి మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు కూడా మనకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ఓపీఎస్ విధానం అనేటువంటి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు మాకు మాట ఇవ్వడం అనేటువంటి జరిగింది. గతంలో మాట ఇచ్చారా ఎన్నికల మూమెంట్? గతంలో మొన్న మేనిఫెస్టోలో పెట్టారు సార్, 100% మేనిఫెస్టోలో పెట్టారు. మేము అధికారంలోకి కనుక వస్తే ఖచ్చితంగా పాత పెన్షన్ విధానం అనేటువంటిది అమలు చేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి అందుకని పెద్ద ఎత్తున మాకు యూపీఎస్ అనేటువంటిది వద్దు, సిపిఎస్ అనేటువంటిది వద్దు, ఏదైతే పాత పెన్షన్ విధానం అనేటువంటిది ఉందో 1980 పెన్షన్ రూల్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఉంది కదా, ఎందుకు ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి రెస్పాండ్ కావట్లేదు? మీరు ఎందుకు కలిసే ప్రయత్నం చేస్తారు? కలిసినాం సార్, చాలాసార్లు కలిసినాం. కానీ ఇది ఏమవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పిఎఫ్ఆర్డి యాక్ట్ చట్టం ఉంది దీనికి. సో ఈ చట్టానికి సంబంధించి మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకుందాం. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఇంతవరకు అది ఈ సిపిఎస్ విధానంలోనికే దాన్ని అడాప్ట్ చేసుకోలేదు. అంటే మాకు ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో ఆ ఓపీఎస్ విధానమే మా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇది చాలా బాగుంటుంది కాబట్టి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడము జరగదని వాళ్ళు ఇంతవరకు అడాప్ట్ చేసుకోలేదు. పశ్చిమ బెంగాల్ 29 రాష్ట్రాల్లో ఒకటి. కాబట్టి మరి మనం కూడా చాలాసార్లు డిమాండ్ చేసినాం. సో డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు ఈ తెలంగాణ కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన మేము గత 10 దశాబ్ద కాలం నుండి అనేక పోరాటాలు చేసినాం సార్. ఇంకొకటి సిపిఎస్ ఉద్యోగులకు ఒకటి గ్రాట్యుటీ అనేటువంటిది ఉంటుంది. అంటే రిటైర్డ్ అయినటువంటి తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి బోనస్ అది 16 లక్షలు ఉంది. ఇప్పుడు 2020 పిఆర్సీ ప్రకారం 16 లక్షలు ఉంది. అది ఇంతకుముందు సిపిఎస్ ఉద్యోగులకు ఉండేది కాదు. సో అట్లాంటి గ్రాట్యుటీని కానీ చనిపోయినటువంటి తర్వాత డిపెండెంట్కు పెన్షన్ వచ్చేది కాదు. ఆ పెన్షన్ కూడా సంపాదించుకోవడం అనేటువంటి జరిగింది మేము. ఇక మిగిలినటువంటి సర్వీస్ పెన్షన్ ఒకటే బాకీ ఉంది. మా సర్వీస్ పెన్షన్ కోసం మేము బాగా తీవ్రంగా శ్రమిస్తున్నాము. ఆయా జిల్లాల నుండి పెద్ద ఎత్తున ధర్నా చౌక్ చేరుకోవడం అనేటువంటి జరిగింది సార్. ఈ పెద్దలు కూడా భారీ ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. పోరాటంలో ముందుకు పోతాము, మాకు న్యాయం జరిగేంత వరకు అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది? సో అనేక మంది చాలా సందర్భాల్లో చెప్పింది సార్, మా తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు కూడా మేము మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవడం అనేటువంటి జరిగింది.
అంటే ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగుల పక్షాన వాణి అనేటువంటి శాసన మండలిలో వాళ్ళు వినిపిస్తారని చెప్పేసి వాళ్ళకు మద్దతు ఇచ్చి వాళ్ళని గెలిపించుకోవడం అనేటువంటి జరిగింది. అయినా కూడా వాళ్ళు మరి ఎలాంటిది కూడా ఏమి చేయకుండానే ఆ ఉద్యమాన్ని అంటే ఇట్లా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమీ కూడా మాకు ఖచ్చితంగా మేము చేస్తాము, మీ తరపున మేము ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు హామీ ఇవ్వలేరు. కాబట్టి మేము ఇంకా ఉద్యమాన్ని కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది సార్. తెలంగాణలో మరో ఉద్యమం చూడబోతున్నాం. ఆల్రెడీ ఇది ఉద్యమం జరగబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. 2 సాధించుకోవడం అనేటువంటి జరిగింది పెద్ద ఎత్తున. ఇప్పుడు ఈ కార్యక్రమము ఇక్కడితో పాటు మళ్ళీ యూపీఎస్ పైన ఉద్యమాన్ని ఏప్రిల్ 1తో పాటు మళ్ళీ మేలో కూడా ఢిల్లీలో కూడా కార్యక్రమాన్ని ఎన్ఎంఓపీఎస్ తరపున పెద్ద ఎత్తున చేపట్టడం అనేటువంటి జరుగుతుంది. ఏం చెప్తారు ముఖ్యమంత్రి రాష్ట్రం? దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల పైచీలకు ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా అర్థం చేసుకొని ప్రస్తుత రోజుల్లో మరి మీరు ఇచ్చేటువంటి ఆసరా పెన్షన్ కంటే రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ చాలా తక్కువగా వస్తుంది. మరి ఆ పెన్షన్తో వాళ్ళు మనగడ ఎలా సాధిస్తారు? కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారిని మరి పాత పెన్షన్ మన తెలంగాణ రాష్ట్రంలో సాధించేటువంటి విధంగా ఖచ్చితంగా అసెంబ్లీలో వాళ్ళు తీర్మానాలు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్, విన్నవిస్తున్నాం.